హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఎర్రుపాలెం అలాగే నంబూరు వయ అమరావతి మీదుగా అందుబాటులోకి వచ్చే రైల్వే లైన్ కి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అనేది లభించింది. ఇదివరకు ఈ రైల్వే లైన్ కి గెజిట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. తొందరలోని అమరావతి రైల్వే ప్రాజెక్ట్ అనేది పట్టాలెక్కబోతుంది. అమరావతి రైల్వే లైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే, అమరావతి రైల్వే లైన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన రైల్వే ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అమరావతికి వివిధ ప్రాంతాల నుండి ఈజీగా చేరుకోవడానికి అమరావతి రైల్వే ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ప్రతిపాదనలు అనేవి తీసుకొని వచ్చింది. దీనికి సంబంధించి 2017-18 సంవత్సరంలో రైల్వే శాఖ ఈ రైల్వే లైన్ ని శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ అనేది చేశారు, కానీ ఈ రైల్వేకి సంబంధించిన బడ్జెట్ అనేది కేటాయించలేదు. ప్రతి బడ్జెట్ లో కూడా ఈ రైల్వే లైన్ ని పింక్ బుక్ లో నోటీస్ అనేది చేయడం జరిగింది. ఎట్టకేలకు అమరావతి రైల్వే ప్రాజెక్టు మీద రైల్వే శాఖ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ భూసేకరణ అనేది చేపట్టనున్నారు. ఒకసారి ఈ రైల్వే లైన్ అనేది ఎలా వెళ్తుంది, ఈ రైల్వే లైన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, అమరావతి రైల్వే లైన్ అనేది ఇది ఒకే రైల్వే లైన్ కాదు, దీన్ని 3 రైల్వే లైన్లుగా ప్రతిపాదించడం జరిగింది. అందులో ముఖ్యమైనది అతిపెద్ద రైల్వే లైన్ వచ్చేసి ఈ ఖమ్మం దగ్గర ఉండే ఎర్రపాలెంలో స్టార్ట్ అవుతుంది. ఈ ఎర్రపాలెంలో స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ అనేది ఈ అమరావతి ప్రాంతానికి చేరుకుంటుంది. ఇక్కడ నుండి ఈ రైల్వే లైన్ గుంటూరు విజయవాడ సెక్షన్ లో ఉండే ఈ నంబూరు ప్రాంతానికి ఎండ్ అవుతుంది. ఇది ఒకటి. ఇంకా రెండవది వచ్చేసి, ఇక్కడ మీకు తాడికొండ అనే ప్రాంతం కనిపిస్తుంది కదా, సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రెండవది. ఇక్కడ స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ అనేది ఈ పెద్ద కూరప్పాడు వరకు ఉంటుంది. ఇంకా మూడో ఫైనల్ రైల్వే లైన్ వచ్చేసి ఈ సత్తెనపల్లి ప్రాంతంలో స్టార్ట్ అయి ఇక్కడ నరసరావుపేటకి ఎండ్ అవుతుంది. ఈ 3 లైన్లలో అతిపెద్ద రైల్వే లైన్ వచ్చేసి ఈ ఎర్రుపాలెం, ఈ నంబూరు రైల్వే లైన్. ఇది 56 కిలోమీటర్లు ఉంటుంది. ఇక రెండవది అమరావతి పెద్ద కూరప్పాడు. ఇది అమరావతి అంటారు, కానీ ఇది ఇక్కడ ఈ తాడికొండ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. దీని యొక్క మొత్తం కిలోమీటర్లు వచ్చేసి 24 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా ఫైనల్ ది ఈ సత్తెనపల్లి నరసరావుపేట. దీని యొక్క మొత్తం కిలోమీటర్లు వచ్చేసి 25 కిలోమీటర్లు ఉంటుంది. అమరావతి 3 రైల్వే లైన్ గా ప్రతిపాదించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఈ రాయలసీమ ప్రాంతాల ప్రజలు అమరావతి ప్రాంతానికి చేరుకోవాలంటే ఈ నరసరావుపేట, సత్తెనపల్లి అలాగే ఈ పెద్ద కూరప్పాడు, ఈ తాడికొండ ఈ రైల్వే లైన్ ప్రతిపాదించడం జరిగింది. ఇంకా ఈ ఎర్రుపాలెం నంబూరు రైల్వే లైన్ వచ్చేసి, ఈ ఎర్రుపాలెం అనేది ఇక్కడ ఖమ్మం అలాగే కాజీపేట సెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు అనేవి ఈ అమరావతి ప్రాంతానికి చేరుకోవడానికి ఈ ఎర్రుపాలెం మీదుగా అమరావతికి చేరుకోవచ్చు. ఇటు విజయవాడ, చెన్నై ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు అనేవి ఈ విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల మీదుగా ఈ నంబూరు నుండి అమరావతికి చేరుకోవచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ అమరావతి ప్రాజెక్ట్ ని 3 రైల్వే లైన్లుగా ప్రతిపాదించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ 3 ఒకదానికి గెజిట్ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. అది అతి ముఖ్యమైన అతి పెద్ద రైల్వే లైన్ ఇది. ఈ ఖమ్మం ప్రాంతంలో ఉండే ఎర్రుపాలెం, ఈ నంబూరు ఈ రైల్వే లైన్ కి ప్రస్తుతం గెజిట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. మొత్తం 56 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి రైల్వే శాఖ ఇక్కడ ప్రతిపాదనలు తీసుకొని వచ్చింది. ఈ రైల్వే లైన్ అనేది ఇక్కడ ఎర్రుపాలెంలో స్టార్ట్ అయి ఏ ప్రాంతాల గుండా వెళ్తుందంటే, ముందుగా ఈ పెద్దాపురం అనే ప్రాంతానికి చేరుకుంటుంది. ఇది దాటిన తర్వాత చిన్నరావూరు పాలెం ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడ నుండి ఈ గోటిముక్కల ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. అది దాటిన తర్వాత ఈ పరిటాల, కొత్తపేట ఈ ప్రాంతాల గుండా వడ్డమాను ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఈ అమరావతిలోకి ఎంటర్ అవుతుంది. అమరావతి దాటిన తర్వాత ఈ నంబూరుకి చేరుకోవడానికి ఈ తాడికొండ ప్రాంతం అలాగే కోపురావూరు ప్రాంతం మీదుగా ఇక్కడ నంబూరుకి చేరుకుంటుంది. ఈ మార్గం మధ్యలో మనకి కొత్తగా 9 రైల్వే స్టేషన్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ ఎర్రపాలెం రైల్వే స్టేషన్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ నంబూరు రైల్వే స్టేషన్ కూడా ఆల్రెడీ ఉంది. ఈ మధ్యలో 9 రైల్వే స్టేషన్లు అనేవి వస్తాయి. ఈ రైల్వే స్టేషన్ల పేర్లు వచ్చేసి పెద్దాపురం, చిన్నరావూరుపాలెం, గోటిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, ఆ తర్వాత అమరావతి. ఈ అమరావతి అనేది ఈ రైల్వే లైన్ లో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇది. ఆ తర్వాత తాటికొండ దాటిన తర్వాత కోపురావూరు ఈ రైల్వే స్టేషన్స్ అనేవి ఈ మార్గంలో ఉండబోతున్నాయి. ఈ రైల్వే లైన్ లో భాగంగా ఈ రైల్వే లైన్ లో
అత్యంత పెద్ద రైల్వే బ్రిడ్జ్ ని నిర్మించవలసి ఉంటుంది. ఇక్కడ మీకు ఈ కృష్ణా రివర్ కనిపిస్తుంది కదా, ఈ కృష్ణా రివర్ మీద మొత్తం 3 కిలోమీటర్ల మేర ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ నిర్మించవలసి ఉంటుంది. ఇది మనకి వడ్డెమాను అలాగే కొత్తపేట ఈ 2 ప్రాంతాల మధ్యలో ఉంటుంది. ఈ రైల్వే లైన్ లో అత్యంత కీలకమైన భాగం ఇదే. ఈ 3 కిలోమీటర్ల ఈ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ లో అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ గా ఈ రైల్వే బ్రిడ్జ్ కి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉండబోతుంది. ఈ తెలంగాణలోని ఎర్రపాలెం, ఆంధ్రప్రదేశ్ లోని నంబూరుని కలుపుతూ కొత్తగా అందుబాటులోకి వచ్చే ఈ అమరావతి రైల్వే లైన్ ని నిర్మించడానికి ఇక్కడ అంచనా వ్యయం వచ్చేసి రైల్వే శాఖ ప్రస్తుతం 2600 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఈ రైల్వే లైన్ ని ప్రస్తుతం సింగిల్ లైన్ గా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ అమరావతి ప్రాంతానికి ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే దేశ నలుమూలల నుండి ఈ అమరావతికి చేరుకోవడానికి రైల్వే మార్గం కూడా ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అమరావతి ప్రాంతానికి రైల్వే లైన్ కి సంబంధించిన నోటిఫికేషన్ ని రైల్వే శాఖ విడుదల చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ రైల్వే లైన్ లో ఏమైనా మార్పులా లేక ఏదైనా సూచనలు అనేవి మీరు ఇవ్వవలసి ఉంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎ నైస్ డే.